పనిచేస్తున్నారు కదా, ఏ డివిజన్ నుంచి ఉన్నారు వాళ్ళు? కొంతమంది మున్సిపాలిటీ డబ్బులు తీసుకొని ప్రజాప్రతినిధులుగా డ్రైవర్గా పెట్టుకున్నారు. సంపత్ కుమార్ అని వాళ్ళు ఇంట్లో పనిచేస్తున్నాడు. ప్రభావతి నేను మర్డర్ కేసులో ప్రభావతి పని లేకుండా ఊరికి పెట్టుకున్నారు. వాళ్ళందరూ శివారికి వైఎస్ఆర్ సోషల్ మీడియా కండక్ట్ చేస్తుంటాడు. వీళ్ళందరూ మున్సిపాలిటీ వీళ్ళే. మీరెందుకు చెప్పండి, మీరు చెప్తున్నారు కాబట్టి పేరు చెప్తాను. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు పనిలోకి వస్తారా లేకపోతే వాళ్ళు ఇంకా అదే పని చేసుకుంటే వాళ్ళ పని చేసుకుంటే పవన్ అని ఒకడు ఉంటాడు. జరిగే దాంట్లో ఎవరు మున్సిపాలిటీ దగ్గర జీతం తీసుకునేవాడు మున్సిపాలిటీ పని చేయాలి, కానీ ఎవరు ఇంటి దగ్గర ఉండాల్సిన పని లే. వదిలిపెట్టి వాళ్ళని తొలగించండి. రిపోర్ట్ ఇవ్వాల్సింది మీరే కదా. ఏమయ్యా, ఈ డివిజన్లో ఎంతమంది బయట ఉన్నారు, ఆయన డివిజన్లో ఎంతమంది ఉన్నారని బయట ఇవ్వాల్సింది. ఇంతమంది డివిజన్లు ఉన్నారు, పలానా పని చేస్తాను. కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చేస్తారు మీకు వాళ్ళని పని చేయమని, డివిజన్లో ఇవ్వమని. వాళ్ళ దగ్గరనే ఉండండి. మనకేమి ఇబ్బందులు అవసరం వస్తే మనం కొత్త వాళ్ళని పెట్టుకుంటాము, లేకపోతే ఉన్న వాళ్ళతో జరుపుకుంటాము. ఉదయం పూట ఆఫీస్కి వచ్చేవాళ్ళు. చూసుకోవచ్చు. నేను చెప్పేది ఏమంటే ఆఫీస్ ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. పరిశీలనకు వచ్చే సత్యంగా కాదని బయోమెట్రిక్ లేదా మీకు ఎవడన్నా ఫేస్ పెట్టచ్చు కదా. ఆఫీసులో పద్ధతి కాదు, ఇష్టం వచ్చినట్టు రాను. అధికారికి ఒక బైండింగ్ ఉంది, ఉద్యోగం ఉంది, నీకు ఒక టైమింగ్ ఉంది. టైమింగ్ ఫాలో కావాలనేది లేకుండా ఉన్నారు. ఎంతమంది 35,000 5,000 అన్ని కూడా మొత్తం బెనిఫిషియరీస్ లిస్ట్ ఉందా? మొత్తం బెనిఫిషియరీస్ లిస్ట్ ఉంటే మనం ఎంక్వైరీ చేద్దాం. వార్డ్ వైజ్ ఉందా? ఎంక్వైరీ చేద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు నిన్న మీటింగ్ కాంట్రాక్టర్లు కూడా పిలిపించినారు సార్. పిలిపిస్తే మాకు బెనిఫిషియర్ కొంతమంది మాకు ఎదురుకొట్టినారు సార్. 35,000 ఇచ్చింది సరే, తర్వాత వాళ్ళు బిల్లు పడింది, ఆ బిల్లు అమౌంట్ మీరు కట్టేది చేస్తున్నారు. మీరుండి మేము కట్టాలి, మేము వర్క్ కట్టా అంటాము, ఆ డబ్బు కూడా ఇప్పించండి అని అన్నట్టు మాట్లాడారు సార్. కాబట్టి కొంచెం మీ ముందర కూర్చోబెట్టి అవును సార్. అదే సార్ కూర్చొని కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఒక్కడు చేరలేదు. మేము 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన భూములకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి, రోడ్లకు, కరెంటుకు, వీటన్నిటికీ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎవరికో ప్రజెంట్ లేదా ప్రభుత్వం దగ్గర 300 కోట్లు ట్రేడింగ్ ఉన్నారు, లేదా వాళ్ళు నియమంలో లేదు, గవర్నమెంట్లో లేదు. ఏంటి డబ్బు పరిస్థితి? మనందరికి బాధ్యత లేదా? ఏం చేద్దామని ఉన్నారు మరి? మీ ఆధ్వర్యంలో ఉన్నది ఎవరి ఆధ్వర్యంలో లేదు, ప్రభుత్వం అది. ఎవరన్నా బాధ్యతలు ఉన్నాయి, ఎవరన్నా ఉన్నాయి. నేను ఇంజనీరు స్టాఫ్ ఉండి బహిరంగ మార్కెట్లో కొనండి, వాళ్ళని చెప్పండి.
శానిటేషన్ పిచ్చిపోవడం వల్లే కావాలంటే కొనియండి. నేను వాళ్ళకి ఇచ్చేది అందరూ గమనించాలి. ఈరోజు పొద్దుటూరు పారిశుద్ధ్యంగా ఉంది, గౌరవప్రదంగా బతకగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం అంటే వాళ్ళ పుణ్యం. గుర్తుపెట్టుకోండి అది. వాళ్ళందరినీ మీరు అందరూ చిన్న చూపు చూస్తుంటారు, మర్యాదరని పిలుస్తుంటారు. ఎందుకు పిలుస్తారు అట్లా? జరా పిచ్చేవాళ్ళు వరే అని ఏమయ్య గోగిరెడ్డి ఉన్నారు. మీరు చిన్న చూపు చూస్తారు, వాడు ఏదో పారిశుద్ధ్యం కలుగుతాడని. తెలిసిన వాళ్ళు నాకు తిరగలుగుతున్నాం. అట్లా చేసి వాళ్ళలో వాళ్ళని పిలుచుకొని పోయి కొనిచ్చండి. అది ఒక మున్సిపాలిటీకి అందరూ 10,000, 20,000 అయితే ఇస్తుంది, 2 లక్షల రూపాయలు అయితే వాళ్ళు కోరుకునే మనకి రెండోసారి వేయడం కానీ జరుగుతుంది. ఇంకా మీరు క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసి మేము టెండర్లు వేయండి. ఒక టెండర్లో 10 మంది పార్టిసిపేట్ చేయాలి. ఒక్కడే టెండర్లో పార్టిసిపేట్ చేసి డబ్బు దోసుకొచ్చిన దుర్మార్గం కొంతమంది ఉన్నారు. అది ప్రభుత్వం డబ్బు వాళ్ళు దోసుకు తినడానికి మన ఎవరు సొమ్ము కాదు. ఎవరు తినాలన్నా ఎవరి సొమ్ము కాదు, ఇది ప్రజలది సొమ్ము. గతంలో జరగబోయే టెండర్ ప్రతి టెండర్ కూడా పబ్లిక్లో తెలియజేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొంటారు. టెండర్ ఒకరో ఇద్దరు చేస్తే మళ్ళీ క్యాన్సిల్ చేసి గతంలో ఏ టెండర్ కూడా ఎక్సైజ్ ఎవరు పోలే, అన్ని టెండర్లు ఎక్సైజ్. మీరు కొంతమంది చేతిలో వాళ్ళు చెప్తే వినాలనే భావన మీలో ఉంది. అది వినరు. ఎవరు మేమందరం మున్సిపాలిటీ డబ్బులు ప్రతి రూపాయి కూడా విలువగా అవసరం లేదు. కాంట్రాక్టర్ పోటీ పడిస్తారు. మనం గవర్నమెంట్ లాగా బిల్లు పెండింగ్ పెట్టడం లేదు. అందరూ డబ్బులు ఇస్తాను, రిస్క్ వస్తారు. 2 lakhs అయితే మేము ఆన్లైన్ టెండర్ పిలుస్తాం. అబౌట్ 2 lakhs అంటే ఆన్లైన్ టెండర్. ఆన్లైన్ టెండర్లో ఇప్పుడు సింగిల్ వేస్తారా డబుల్ వేస్తారని మాకు ఐడియా ఉంటుంది. ఆన్లైన్లో తెలుస్తారు. వచ్చిన తర్వాత ఇంకా సింగిల్ అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బిల్లులు రావాలో ఇబ్బంది పెడతారన్నప్పుడు ఫ్రీగా ఇబ్బంది బిల్లులు ఇస్తారు. రాకుండా ఇల్లే యాక్సెస్ తీసుకున్నారంటే ఇబ్బంది పెడతారు, మాకు బిల్లు రానిరనే వేరే రాలే. ఇప్పుడు అందరూ పెట్టేవారండి. ₹1 ఎవరో మున్సిపాలిటీకి లెస్ చేస్తే వాళ్ళకి ఎవరన్నా కానీ ఇవ్వలేదు తనలేదు. దీంట్లో ఎక్సెస్ మామూలు ఎంత ఆ తర్వాత ఎక్కువ వస్తాయి. నేను ఈ డబ్బా ఎన్నికల ప్రచారం మళ్ళీ ఎంత చెప్తాను 40 నీళ్ళు అట్లే ఉన్నాయి రోడ్డు మీద సిస్టమ్ అనేది ఫస్ట్ ఒకటి గ్రీనరీ అప్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ 1.37 crores సపరేట్ టెండర్ ఇచ్చాం. తర్వాత వచ్చేసి 7 ప్యాకేజీల్లో మనకు ఇచ్చినాం సార్ 30 lakhs 33 lakhs. ఎందుకంటే డిఫరెంట్ అవి వర్క్స్ డిఫరెంట్ వర్క్స్ కాబట్టి తర్వాత తీసుకుంటాం. డిఫరెంట్ వర్క్ అయినా కూడా ఒకటే చేస్తాను కదా, చేస్తాం చేసింది కూడా ఒకటే కదా. డిఫరెంట్ టెండర్ ఇచ్చారు, అమౌంట్ డిఫరెంట్గా తెచ్చామని అడిగారు, డిఫరెంట్గా తెచ్చినారు. డిఫరెంట్గా తెచ్చిన దానికి కూడా కాంట్రాక్ట్ ఒకటే. వాళ్ళు డిఫరెంట్గా తెచ్చినందుకు ఒకటే వేస్తాడు. వేసే పలానాళ్ళకే పని అని కూడా తెలిసి తెలియదు. మీకు తెలుసు, అందరికీ తెలుసు. తొమ్మిది కోట్లు కూడా వర్క్ కంప్లీట్ కంప్లీట్ అదే డిసెంబర్లో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు డబ్బులు లేక సిఎఫ్ఎంఎస్ ఆగిపోయింది.
ఇంతకుముందు మున్సిపల్ ట్యాక్స్ సేల్ చేసి డిపాజిట్ పెట్టాను సార్, డబ్బులు అయిపోయింది. వాటికి ఇయర్లీ ఎంత డైలీ వస్తాయి? జూనియర్ స్టేషన్ అపాయింట్మెంట్ చేశాను, మన వాళ్ళే ఉన్నారు. అక్కడ ఓన్లీ ఫెస్టివల్ చేసేదానికి అవుట్ సోర్సింగ్ వాళ్ళని అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళకి ఎవరి మంత్ శాలరీ అది అఫీషియల్గా మన కౌన్సిల్లో పెట్టేసి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? గవర్నమెంట్ పోలీసు గవర్నమెంట్ రాకపోతే కౌన్సిల్ ఇచ్చేదానికి లేదు. మనకు అంటే ఏం ప్యాక్ మనకు పెట్టేసి ఎంత పెట్టేది మంత్కి 15,000 సార్. 15,000 మనకు మున్సిపాలిటీ పే ఎట్లా అది ఎవరు ఇచ్చేదానికి ఇస్తే సంవత్సరానికి అంటే ఎంత? నెలకనే సంవత్సరానికి ఒకసారి ఒకేసారి కాదు సార్. సంవత్సరానికి సంవత్సరానికి 15,000 నెలకు నెలకు అది. నెలకు 15,000 కట్టాలా? ఒకసారి కట్టినారంట, మళ్ళీ సంవత్సరానికి కడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికైనా మొత్తం కట్టేస్తారా? నాకు సమాచారం కట్టలేదని. అయినా కౌన్సిల్ పాస్ చేసి ఇచ్చేదానికి లేదు. నా గవర్నమెంట్ ఇచ్చేదానికి లేదు. పెట్రోల్ బంక్ మన కంట్రోల్లో వస్తానే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి కంట్రోల్ పూర్తి బంకులు, పెట్రోల్ బంకులు అంటే మన మున్సిపల్ వెహికల్స్ కానీ, మన చైర్మన్ కానీ, కమిషన్ కానీ బండ్లు దాంట్లోనే పెడుతున్నారా? అట్లా దానికి సంబంధించి అంటే ఫ్యామిలీ వెహికల్స్